ప్రత్యేకించి ఏ అమావాస్యకి లేనటువంటి గొప్పదైనటువంటి విశిష్టత పుష్య అమావాస్య రోజునే ఉంది. ఈ పుష్య అమావాస్య రోజున సూర్యోదయం నుంచి 5 గడియల పాటు సూర్యుని యొక్క కిరణాలు మన శరీరం మీద తాకాలి. ఎందుకంటే అనాహత చక్రం ఇక్కడ ఉంటుంది. తద్వారా ఈ అనాహత చక్రము సూర్యకిరణాలు ప్రసరించడం ద్వారా ఈ అనాహత చక్రం యాక్టివేట్ అవ్వడం వల్ల జీర్ణక్రియ చక్కగా సాగుతుంది, శరీరము పటుత్వం పెరుగుతుంది. అంతేకాకుండా ప్రాణం ఇక్కడే ఉంటుంది కదమ్మా మనిషికి. ఈ ప్రాణం అంటే శరీరంలో ఎక్కడ గుచ్చుకున్నా మనకు ఏం పెద్ద నొప్పి తెలియదు, కానీ ఇక్కడ గుచ్చుకుంటే ప్రాణం పోతుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాణము మన శరీరంలో ఉన్నటువంటి ఒక ఏదైతే ప్రాణం ఉంటుందో మీకైనా నాకైనా ఆ ప్రాణానికి శక్తి కలుగుతుంది. సూర్యకిరణాలు పుష్య అమావాస్య రోజున కేవలం సూర్యోదయం నుంచి 5 గడియలు అంటే 24 నిమిషాలకి ఒక గడియ, 5 2 10, 5 4 20 అంటే 120 అంటే 2 గంటలు. కాబట్టి ఈ రోజున అందరూ ఆ విధంగా చేయాలి. అంతేకాకుండా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఎలా అంటే ఎర్రచందనం నీటిని ఒక గ్లాసులో వేసి కుంకుమ అలాగే ఎర్రటి పుష్పాలు పెట్టి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి ఈ రోజున ప్రధానంగా. అంతేకాకుండా ఈ రోజున ఆదివారము, అమావాస్య, ఉత్తరాషాఢ నక్షత్రం కలిసి ఉన్నటువంటి రోజు. ముఖ్యంగా సాయంకాలం ఏదైతే పూర్వాషాఢ వెళ్ళిన తర్వాత ఉత్తరాషాఢ 1వ పాదం వరకు ధనుస్సు రాశిలో ఉంటాడు. చంద్రుడు కూడా చేరి మకర రాశిలోకి ప్రవేశం చేసేది సాయంకాలం 5 తర్వాత. కాబట్టి ఈ ప్రదోషకాల సమయంలో సాయంత్రం 6 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో తాంత్రిక దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి దశమహావిద్యల హోమాలలో భాగంగా ప్రత్యంగిర మరియు పగళాముఖి, రాజశ్యామల, వారాహి హోమములు అనేటువంటివి మన పీఠం ఆధ్వర్యంలో సర్వదోష నివారణ పూజల హోమాల్లో భాగంగా చేయించడం జరుగుతుంది. అలాగే మేషమిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనీశ్వర హోమము, కాలభైరవ హోమం కూడా జరిపించి శక్తిపాదము చేసినటువంటి కరుంగలిమాల మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీరు కూడా గోత్రనామాదులు కనిపించే స్క్రీన్పై నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ రోజున ప్రధానంగా బృహస్పతి ఆరాధన చేయమని చెప్పింది. ఈ రోజంతా కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని మనస్సులో సదా ఉచ్చరించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఈ యొక్క అనేక రకాలైనటువంటి తెలిసి తెలియని పాపకర్మల ప్రభావం వల్ల ఏర్పడినటువంటి దోషములు కావచ్చు, మనం అనుభవిస్తున్నటువంటి కష్ట నష్టాలు తొలగిపోవాలంటే పరమేశ్వరుడే అనుగ్రహమే కావాలి. కాబట్టి ఈ రోజున విశేషంగా ఆవు నేతితో ఈశ్వరుడికి అభిషేకం జరిపించి మనం ఎర్ర జిల్లేడు పుష్పాలతో కనుక అర్చన చేసినట్లయితే రోగ విముక్తతో పాటుగా గత జన్మ కర్మదోషము, ఇహజన్మ జ్ఞాన అజ్ఞానకృత రహస్యకృత దోషములన్నీ కూడాను తొలగి ఇక నుంచి మనం ఆనందంగా జీవించడానికి మార్గం సుగమమవుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇటువంటి పుష్య అమావాస్య రోజున ప్రధానముగా నది మరియు సముద్రము ప్రదేశము, సాగర సంగమము అని అంటారు. ఈ యొక్క ప్రదేశములో స్నానం ఆచరించినట్లయితే రౌరవాది నరకములో అనుభవిస్తున్నటువంటి 21 తరాల పితృదేవతలు పూర్తిగా స్వర్గాధిపత్యాన్ని పొందుతారని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున వీలైతే తర్పణాది కార్యక్రమాలు మీ పితృదేవతల కోసం చేసే ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే అవకాశం ఉంటే ఈ రోజున ఆదివారం అమావాస్య అద్భుతమైన రోజు సందర్భంగా చేసేటువంటి పరిహారాన్ని పాటించి మీరు మన పీఠమాధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో కూడా మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.